హలో అండి. ఐఎమ్ డాక్టర్ నితిన్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ రెనోవా హాస్పిటల్స్ కొంపల్లి. ఈ మధ్య చాలామంది మనం వెయిట్ రిడక్షన్, వెయిట్ గురించి చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఒబిసిటీ అంటామండి దీన్ని. ఇది చాలా కామన్‌గా చూస్తున్నామండి. యంగ్ ఇండివిడ్యువల్స్‌లో వెయిట్ ఎక్కువ ఉండడం అనే ప్రాబ్లమ్స్‌తో చాలా కామన్‌గా వస్తూ ఉంటారు. సో, వెయిట్ తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి డైట్ మోడిఫికేషన్ చేయాలి? ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయాలి? ఇది చాలా కామన్‌గా అడిగే డౌట్స్. సో దీన్ని మనం హై వెయిట్ బిఎంఐ ఒక వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఒబిసిటీ అంటాం. ఒబిసిటీ అనేది చాలా కామన్‌గా చూస్తున్నాం యంగ్ ఇండివిడ్యువల్స్‌లో ఇప్పుడు. మెయిన్ రీజన్ అండి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. సో సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఎక్కువ యాక్టివిటీ ఉండకపోవడం వల్ల ఇది కామన్‌గా చూస్తూ ఉంటాం. అండ్ ఆల్సో ద డైట్ అండి. సో లాట్ ఆఫ్ రిఫైన్డ్ షుగర్స్, హై కార్బోహైడ్రేట్ డైట్స్, స్వీట్స్, షుగర్స్, జంక్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ లైక్ పిజ్జాస్, బర్గర్స్ ఇలాంటి చాలా కామన్‌గా కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది ఈ మధ్యకాలంలో. అండ్ అలాంగ్ విత్ దట్ మన సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఖచ్చితంగా వెయిట్ పెరగడం అనేది కామన్‌గా చూస్తూ ఉంటాం. సో ఈ ఒబిసిటీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ డ్యూ టు ఒబిసిటీ అండి. ఫస్ట్ థింగ్ ఈజ్ డయాబెటిస్. సో హై షుగర్స్ యంగ్ ఇండివిడ్యువల్స్‌లో 25 to 30 ఇయర్స్‌లో కూడా మనం డయాబెటిస్ చూస్తున్నాం. So one common risk factor is obesity and high cholesterol. Dyslipidemia is also common obesity ఉన్న వాళ్ళకి. అండ్ ఇంకా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ యంగ్ ఇండివిజువల్స్లో కూడా చూస్తూ ఉంటాము. సో హైపర్ టెన్షన్, హై బీపీ. సో ఎనీ వెయిట్ గెయిన్ విల్ కాజ్ హై బీపీ. సో ఆటోమేటిక్గా బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే వెయిట్ రిడక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ మెజర్ ఫర్ హైపర్ టెన్షన్. సో ఇలాంటి కామన్ కాంప్లికేషన్స్ అన్నీ మనం ఒబిసిటీలో చూస్తూ ఉంటాం. సో అందుకే ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే మనం వెయిట్ అనేది చిన్నప్పటి నుంచి డైట్ ఫాలో అవుతూ రెగ్యులర్ యాక్టివిటీ అండ్ డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతే మనం ఇలాంటి ప్రివెంట్ చేయొచ్చండి. ఎలాంటి డైట్స్ ఫాలో అవ్వాలి ఫర్ టు రెడ్యూస్ వెయిట్ అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ కంప్లీట్లీ అవాయిడ్ రిఫైన్డ్ షుగర్స్ అండి. లైక్ స్వీట్స్, షుగర్స్, బెల్లం, హై క్యాలరీ ఫుడ్స్ లైక్ పిజ్జాస్, బర్గర్స్ ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ ఇలాంటి కంప్లీట్గా అవాయిడ్ చేసి ప్రిఫర్ మోర్ ప్రోటీన్ ఫుడ్స్. ప్రోటీన్ ఫుడ్స్ మీన్స్ ఎగ్, నాన్ వెజ్లో చికెన్, ఫిష్, లీన్ మీట్, అండ్ వెజ్లో అయితే పనీర్, సోయా, ఎనీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, సలాడ్స్. సో ఇలాంటి డైట్ కనుక మనం స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి వి గివ్ అట్లీస్ట్ 45 minutes per day of physical activity, include resistance exercises, maybe go to gym and give some time. ఇలాంటి యాక్టివిటీ కనుక మనం 5 to 6 days a week చేసి ఈ డైట్ కనుక స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి ఉంటే కనుక మనం వెయిట్ తగ్గే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంటాయండి. సో always prefer more protein intake, reduce the carbs and add some physical activity into your diet. So ఇవన్నీ చేస్తే కనుక ఖచ్చితంగా మనం లాంగ్ టర్మ్లో ఇలాంటి హైపర్ టెన్షన్, డయాబెటీస్, డిస్లిపిడీమియా ఇలాంటి హై క్రోనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చండి. సో మేక్ ష్యూర్ ఫ్రమ్ యంగ్ ఏజ్ యూ డెవలప్ దీస్ లైఫ్ స్టైల్ చేంజెస్, అవాయిడ్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్. ఇలాంటివి చేస్తే కనుక మనం ఖచ్చితంగా ఇలాంటి క్రోనిక్ ప్రాబ్లమ్స్ కానీ ఖచ్చితంగా ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.